గురుగారు, రామాయణంలో అరణ్యవాసానికి రాముడు వెళ్తునేటప్పుడు సీతాదేవి కూడా ఆయన్ని అనుసరించింది. మిమ్మల్ని అడవులకు పంపితే నన్ను కూడా పంపినట్టే కదా అని అంటుంది. మరి ఇదే సూత్రం ఊర్మిళాదేవికి వర్తించదా? అనేక మందికి ఈ సమస్య లోపల తొలుస్తూ ఉంటుంది. కొంతమంది బయటకు అడుగుతారు. ఇప్పుడు మీ ద్వారా లోకానికి అంతటికి ఈ ఈ మాధ్యమం ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఊర్మిళాదేవికి కూడా అదే వర్తిస్తుంది, వర్తించకుండా ఉండదు. అయితే రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి వద్దకు వచ్చి, నేను ఇట్లా అరణ్యవాసానికి వెడుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండి నా తల్లిదండ్రులకు సేవ చెయ్యి అని చెప్పారు. ఆ చెప్పినప్పుడు సీతమ్మ తల్లి నేను కూడా వస్తాను. చాలా వరకు రామచంద్రుడు ఆమెను రానివ్వకుండా ఉండటం కోసమే చూచాడు. చిట్ట చివరికి ఆమెకు కోపం వచ్చి తనంతట తానుగా రామచంద్రునితో ఒక మాట చెప్పింది. ఏమని? నా తండ్రికి ఆలోచన లేక పురుషుడు అనే భావనతో ఒక స్త్రీకి నన్నిచ్చి వివాహం చేశాడు అన్నది. ఎంత మాట అన్నది సీతమ్మ తల్లి! పురుషుడు అనే భావనతో ఒక స్త్రీకి నన్నిచ్చి వివాహం చేశాడు, నన్ను అరణ్యాలకు తీసుకెళ్ళడానికి నువ్వు భయపడుతున్నావు అనేటప్పటికీ బెగ్గిరిగా అనకు, నువ్వు వచ్చేసేయి అన్నాడు. ఆ మాటను భరించలేక రాముడు వచ్చేసేయమన్నాడు, వెళ్ళింది. కానీ రాముడికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏమీ లేదు. అట్లాగే లక్ష్మణుడు కూడా రాముడు చెప్పినట్టే ఊర్మిళాదేవికి చెప్పాడు. ఆ ఊర్మిళాదేవి అత్తమామలకు సేవ చేయటం కోసం అక్కడే ఉన్నది, అంతే తప్ప భర్తతో వెళ్ళకూడదని కాదు. రెండవ విషయం, లక్ష్మణుడు వెడుతున్నది దేనికి? కేవలం రామునకు సీతమ్మ తల్లికి సేవ చేయటం కోసమే వెడుతున్నాడు. ఆ విషయాన్ని సుమిత్రాదేవి చెప్పింది. అటవీం విద్ధి అయోధ్య, రామం విద్ధి దశరథం, మాం విద్ధి జనకాత్మజ, గచ్చతాత యథాసుఖం అని చెప్పింది. ఎంత గొప్పగా చెప్పారు వాల్మీకుల వారు ఆ విషయాన్ని. సుమిత్రాదేవి చెప్పింది, నాయనా నీకు ఆ అరణ్యమే అయోధ్య, రాముడే దశరథుడు, సీత నాతో సమానమైనది కనుక నీ తల్లిదండ్రులకు ఎలా సేవ చేస్తావో, అయోధ్యలో ఉండటానికి నీవు ఎంత ఇష్టపడతావో అంత ఇష్టపడి నీవు రాముని వెంట వెళ్ళవయ్యా అని లక్ష్మణుని యొక్క తల్లి చెప్పిన మాట. కనుక లక్ష్మణుణ్ణి మాత్రమే వెళ్ళమన్నది, కానీ నీ భార్యను కూడా అన్నయ్య తీసుకెడుతున్నాడు కదా, నువ్వు కూడా తీసుకువెళ్ళరా అని చెప్పలేదు ఆవిడ. నువ్వు వెళ్ళు అని మాత్రమే చెప్పింది. అందువల్లనే పెద్దవాళ్ల మాట శిరసా వహించాలి. కనుక ఊర్మిళాదేవి అసలు నేను వస్తాను అని అడగను కూడా అడగలేదు. ఆ ప్రసక్తే లేదు రామాయణంలో. కేవలం అత్తమామలకు సేవ చేయటం కోసం. కారణం, దశరథుడు చాలా నిర్విణ్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అందువల్ల అతడికి సేవ చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. ఒక్క కౌసల్య వల్ల కాదు, రాణిగా ఉన్నది కనుక ఆవిడకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అందువల్ల కోడలు కనుక ఆవిడ సేవ చేసే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా ఒక్కత్తి చేసేటువంటిది కష్టం. అందువల్ల ఆ రెండవది, ఆ శత్రుఘ్నుని యొక్క భార్య ఇక్కడ లేదు. శత్రుఘ్నుడు, శత్రుఘ్ని భార్య ఎక్కడికి వెళ్ళారు? భరతుడు, భరతుని భార్య, ఈ నలుగురు కూడా మేనమామ గారి ఇంటికి వెళ్ళారు. ఉన్నది కేవలం ఎవరు అంటే రామచంద్రుడు, లక్ష్మణస్వామి, రాముని భార్య సీతమ్మ, లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి. ఊర్మిళ కూడా వెళ్ళిందనుకోండి, సేవ చేసేవారెవరు? ఆ కారణం చేత ఊర్మిళాదేవి అక్కడే ఉండాలి. అది ధర్మం. అలా ఉండి సేవ చేయాలి. అందుకే వెళ్ళలేదు.